బాగున్నారా? ఈ వీడియోలో దుబాయ్లోని వన్ ఆఫ్ ది పాపులర్ బీచ్ని చూపించబోతున్నాను. నేమ్ జుమేరా బీచ్. ఈ బీచ్ మోర్ దాన్ 5 కిలోమీటర్స్ వరకు యాక్సెస్ అయితే ఉంటుంది. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ దుబాయ్. సో కార్ పార్కింగ్ దొరకడం అయితే కొంచెం టఫ్ అవుతుంది, బట్ చాలా పార్కింగ్ లాట్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, పెయిడ్ పార్కింగ్వి ఉన్నాయి. మీ అవైలబిలిటీని బట్టి మీరు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మేమైతే ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇలా వాక్ వే, సైకిల్ వే, బీచ్ పక్కన అన్నీ ఉన్నాయి. సో మేము ఇలా వాక్ చేస్తూ అయితే వెళ్తున్నాము. ఈ వ్యూ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. మనం వాక్ చేస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే వాకింగ్ ట్రాక్ మీద వాక్ చేస్తూ వెళ్ళచ్చు. లేదు వాక్ చేయలేము అనుకుంటే కనుక సైకిల్స్ ఉన్నాయి. మనం వాటిని రెంట్కి ఇస్తారు. అవర్కి ఇంత అని ఉంటుంది. మనం పే చేసేసి ఆ సైకిల్ని తీసుకొని మనం ఎంత దూరం వెళ్ళాలి అనుకుంటున్నామో వెళ్ళి మళ్ళీ మనకు వద్దు అనుకున్నప్పుడు వాటిని రిటర్న్ ఇచ్చేయచ్చు. అలాగే చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఫుడ్ కూడా బాగానే ఉంది. వరల్డ్లోనే ఫస్ట్ 7 స్టార్ హోటల్ దుబాయ్లో కన్స్ట్రక్ట్ చేశారు. దాని నేమే బుర్జ్ అల్ అరబ్. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, అదే ఈ 7 స్టార్ హోటల్. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగా ఉంది. ఎందుకు అంటే బాగా టూరిస్టులు ఎక్కువగా తిరిగే ఏరియా. అలాగే ఈ బీచ్ 24/7 ఉంటుంది. ఎప్పుడూ మనుషులు అయితే ఉంటూనే ఉన్నారు. మేము ఆల్మోస్ట్ 3:30 దాకా ఉన్నాము ఈ బీచ్లోనే, కానీ చాలా సెక్యూర్డ్గా అనిపించింది. మేము బీచ్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వాటర్లో ఆడుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే చాలా చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అయితే మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వాటిని నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ 7 స్టార్ హోటల్ అయితే కలర్స్ చేంజ్ అవుతుంది. బ్లూ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, ఇలా లైటింగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. అన్ని కలర్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. మీరు చూసేయండి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇదైతే దుబాయ్లోని మంచి ఒక స్పాట్ అని చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.